బోయపల్లి 16వ వార్డు డివిజన్ టీఎంఆర్పిఎస్ బోయపల్లి 16వ వార్డు అధ్యక్షుని. ఈరోజు పూలే అంబేద్కర్ 6వ జాతర కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేని కలవడం జరిగింది. నా పేరు భక్తిమల్ల శివకుమార్. అది 30వ డివిజన్ టౌన్ ప్రెసిడెంట్ టీఎంఆర్పిఎస్. ఈరోజు 6వ పూలే అంబేద్కర్ జాతర కార్యక్రమం గురించి ఎమ్మెల్యేని కలవడం జరిగింది. ఈరోజు కలిసి అందరం అక్కడ సభాముఖంగా ఎమ్మెల్యేని కలిసి కలపత్రాలు రిలీజ్ చేసి అక్కడ కలపత్రాలు రిలీజ్ చేసి ఇక్కడ కళాభవన్ దగ్గర మళ్ళీ ఒకసారి అందరం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నా పేరు కొత్త నర్సింహులు, చౌడపూర్ మండల అధ్యక్షుని. ఎమ్మెల్యే సాబ్తోనికి పూలే అంబేద్కర్ 6వ జాతర కరపత్రం రిలీజ్ చేయడానికి వెళ్ళాము. రిలీజ్ చేసి కళాభవన్కి రావడం జరిగింది. పూలే అంబేద్కర్ జాతరని విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకున్నాలి. అనేక ఎంఆర్పిఎస్ సంఘాలు ఉన్నాయి. మన హక్కుల గురించి, మన తరతరాల భవిష్యత్ గురించి ఈ అంబేద్కర్ కళాభవన్ సాధించుకునాలే కుట్ర జరుగుతుంది. కాబట్టి దీని విషయంలో అందరూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏకం కావాలి. పూలే అంబేద్కర్ జాతర విజయవంతం చేయాలి. కళాకారుల ద్వారా కానీ ప్రతి ఒక్కరి ద్వారా మరి పూర్తిగా వివరించాలి. ఎస్సీల హక్కులు కానీ స్వాధన గురించి కానీ తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎస్సీలకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయింపు లేదు ఇంతవరకు. ఈ నిధులను కూడా మనకు కేటాయించడానికి డిమాండ్ చేయాలి. ఖచ్చితంగా ఉన్నటువంటి అధికార పార్టీ మీద ప్రతి ఒక్కరు ఏకం కావాలి. మనము విజయవంతం చేయాలి. రాబోయే భవిష్యత్తులో మనకు అన్నీ విజయవంతం జరగాలని కోరుకుంటూ జై పూలే, జై అంబేద్కర్. వీడియో తీస్తున్నావా? వీడియో ఏమన్నా అది నాకు అవసరం. భవన్లో మరి పూలే అంబేద్కర్ జాతర విజయవంతం చేయడానికి ఉమ్మడి జిల్లాల నుండి ఎంతోమంది కార్యకర్తలు వచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. అదే సందర్భంలో దొడ్డి కొమరయ్య జయంతి. మరి మన తెలంగాణలో మొట్టమొదటి అమరవీరుడు. మరి 1927లో విష్ణు రామచంద్రారెడ్డి మరి ఒక జమీందారుని ఎదిరించినందుకు అతన్ని కాల్చి చంపడం జరిగింది. మరి ఆ తెలంగాణలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటి పోరాటం చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి ద్వారానే అమరుడైనందుకే 1000 ఎకరాలు మరి భూమి లేని పేదలకు 1000 ఎకరాలు భూమి పంపిణీ జరగడం జరిగింది. మరి విష్ణూరు రామచంద్రారెడ్డితో సాకల ఐలమ్మ పోరాటం చేసి మరి ఆ విజయాన్ని ఆసరగా తీసుకొని దొడ్డు కొమరయ్య మరి జమీందారులు విష్ణూరు రామచంద్రారెడ్డితో పోరాటం చేసి 1000 ఎకరాల భూమి లేని దళిత పేద ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈరోజు దొడ్డి కొమరయ్య జయంతి. మరి ఇక్కడ దళిత సంఘాలు అందరూ ఉమ్మడి జిల్లాల్లో విచ్చేసి చక్కటి కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈ ఉమ్మడి జిల్లాల పక్షాన దళితుల పక్షాన దొడ్డి కొమరయ్యకు జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం.